సేవకులు మనల్ని దీవించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. దేవుని బిడ్డల ప్రవర్తన ఎలా ఉండాలమ్మా? దేవుని సేవకుల ఎడల, దేవుని ఎడల ఎలా ఉండాలి? దేవుని బిడ్డల ప్రవర్తన, వారు మనల్ని దీవించాలి కానీ వారు మనల్ని దూషించకూడదు, శపించకూడదు. వారు మనల్ని గురించి దుఃఖించకూడదు, వారు మనల్ని గురించి ఏడవకూడదు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? సేవకులు ఏడిపించినట్టు ఉండాలా? దేవుని దుఃఖపెట్టినట్టు ఉండాలా మన జీవితం? దేవుడు మనల్ని దీవించేటట్టుగా, దైవ సేవకులు కూడా దేవుని పేరట మనల్ని ఆశీర్వదించే విధంగా విశ్వాసుల యొక్క మాటలు, ప్రవర్తన, జీవిత విధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు సేవకులు పలుకుతున్న, దేవా నీ బిడ్డలను దీవించండి, వీరికి సమాధానం దయచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి అని సేవకులు పలుకుతున్నప్పుడు అంట దేవుడట వారు ఉచ్చరించడం వలన, నా ప్రజల మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. సేవకులను దీవిస్తే నీకు దీవెన. దేవుని